ఎవడు కుడితే బ్రెయిన్ బెలూన్లా ఉబ్బుతుందో వాడేరా ప్రిన్స్. ఎప్పుడొచ్చామన్నది కాదురా, పంచి పడిందా లేదా అన్నది ముఖ్యం. అసలు ఆ ప్రిన్స్ నీకెలా పరిచారా? అదొక విచిత్రం. సార్ రావద్దు సార్, సార్ ఆగండి సార్, సార్ తొక్క సార్, అరటి తొక్క. ఈ తొక్క మీద కాలేసుంటే ఈ ప్రిన్స్ పళ్ళు ఒళ్ళు పరువు ప్రతిష్ట టోటల్ గా చేతంతా ముసినాలో కలిసిపోయింది. తొక్కలో సంబంధం 90 ఏళ్ళు. ఈ ట్విన్ సిటీస్ లో నీకే ప్రాబ్లం వచ్చినా ఈ ప్రిన్స్ ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ప్రిన్స్ మాట అంటే మాటే, గన్ షాటే. అయినా ఈ బ్రోకర్ పనుల కన్నా ప్రిన్స్ దగ్గర ఫైనాన్స్ తీసుకోవడం బెటర్ రా. మా అనుబంధం అలాంటిది. పదండి. 5 ఏళ్ల క్రితం నా ఇల్లు ఒకటి అద్దెకిచ్చాను, ఇప్పుడు ఖాళీ చేయమంటే చేయనంటుండు. ఎవడాడు? నేను పోలీసుల కంప్లైంట్ కూడా చేస్తానన్నాను, అందుకు వాడు నన్ను రౌడీలతో కొట్టించాడనా. ఎవడాడు? నాకు రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను, అందుకు వాడు పోలీసులతో కొట్టించాడనా. ఎవడాడు? లెంత్లు లాగ్లు నాకు ఇష్టం ఉండదు. మ్యాటర్కి వచ్చి అలాగేనా. ఇదిగో వీడేనా? వీడి సంగతి మర్చిపో. గట్లా ఇంకా నిలబడ్డావంటి అన్న పవర్ఫులే. ఏదో మా కుర్రాళ్ళు మరీ చెప్పారు, మీకు ఇస్తున్నాను సార్. చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లన్నీ. జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నావు. బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, జస్ట్ 5 కిలోమీటర్స్. కావాలంటే చూడు. చీటింగా? చీటింగా చిచ్చి, మిమ్మల్ని చీట్ చేసి సిటీలో బతకగల ఫ్రెండ్స్. అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీ హిల్స్ లో మీరు ఉంటాయండి. ఇప్పుడు ఈ 10 acres మీరు కమిట్ అయిపోయారు అనుకోండి, రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుద్ది. మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా. అలాగా ఇదిగో సైటు, అడుగు. ఆ కొండ అసలు ఎవరు కమిట్ అనుకుంటున్నారు? ఎవరు? బిగ్ బి. బిగ్ బి అంటే షోలే సర్కార్ లాక్ చేశాడు, కోన్ బనేగా కరోర్పతి యాంకరింగ్ చేశాడు, దాడి వాళ్ళ. చిన్న క్లూ ఇస్తే చాలు అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు. అసలు ప్రిన్స్ కి పొగడ్తలంటే నచ్చవు. ఆ కొండ ఎవరిది? అది మన రజనీకాంత్ ప్రిన్స్. ఆవిడెవరు? ఆవిడ కాదండి, మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ కొండ చేసుకుంటాడు అతను. అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఓ రోజు ఆ కొండ నాకు కావాలి అని ఓ ఫోన్ మీద ఫోన్ ఒకటే నస్ అనుకోండి. అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారని తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు. ఎందుకు? మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. నిజమా? బ్లఫా? రైట్ రా, వీడి మీద బ్లఫ్ అసలు లేదండి. అచ్చా, ఓకే. ప్రిన్స్, ఆ 2 కొండలు ఎవరో తెలుసా? మన ఐశ్వరి. ఐశ్వర్య రాయ్. యు మీన్ ఎక్స్ మిస్ వరల్డ్? యా, బాలీవుడ్ నెంబర్ 1. వావ్, ఆవిడ ఉండేది ముంబైలో కదా. అది నిజమే కానీ ఈ మధ్య సల్మాన్ ఖాన్, వివేక్, రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ కాక ఫోన్ చేసి ఇసిగిచ్చేస్తున్నాడు బాస్. దాంతో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోదాం అనుకుంది. అరే, ఆవిడ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది కదా, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఎంత ఇంటెలెక్చువల్ ఫ్రెండ్స్ మీరు. బ్లఫ్ లేదు. యాది అన్న, డబ్బిచ్చే. లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు అన్న, తేడా వస్తే బిచ్చం అయితే బతకాల. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. డబ్బిచ్చే. టైటిల్ క్లియరేనా? టైటిలే కాదు, సబ్టైటిల్ కూడా క్లియరే. అగో, ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా? లేదు ఫ్రెండ్స్, మీలాంటి చాక్లెట్ కురాడు కోసం వెయిటింగ్. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? ఆల్రెడీ అభిషేక్ పెళ్ళిపోతాను. విషయం వాడికి తెలియదు కదరా. ఇది టోటల్ గా ప్రిన్సిల్స్ కి ప్లాన్ అన్నమాట. ఈ సైడ్ 40 feet రోడ్ వస్తుంది సార్, బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్, ఫ్రంట్ అంతా కమర్షియల్ సార్, ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్, ఇటు పబ్ సార్. అంటే యూత్ బార్ అండ్ రెస్టారెంట్, మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్. అవునా? అప్పుడప్పుడు మనలో పోరేంత మస్తు డాన్స్ కట్టచ్చు.
ఇటెవరు ఉంటున్నారా? ఇటు అమితాబ్ బచ్చనా, ఓ ఇటెవరు ఉంటున్నారు రా? సూపర్ స్టార్ రజనీకాంత్ అనా? మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. అవ్వనా? రేయ్, ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం. ఈ ప్రిన్స్ వల్ల గానీ ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల గానీ ఎవరికి డిస్టర్బెన్స్ జరగడానికి వీల్లేదు. ఓ పని చేయవేను సార్ ఇటో 50 feet నో 100 feet నో 200 feet కాంపౌండ్ వాళ్ళు కట్టేవై. 200 feet 200 feet అని ఆశ్చర్యపోతున్నావు ఏంట్రా? నీకేమైనా డిస్టర్బెన్సా? అయితే సార్ ఇటు కూడా 2 + 2 400 feet లో పెద్ద గోడ కట్టేస్తాను సార్ మొత్తం. 400 feet ఏరా, నేను చెప్పినట్టు చేయవా? చేస్తాను సార్. సార్ ఇటు ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్య రాయ్ సార్. ఐశ్వర్య రాయ్కి నాకు మధ్య గోడే కాదురా, గాలి కూడా త్వరపట్టడానికి వీల్లేదు. అర్థమైందా? మేమిద్దరం రోజు ఒకళ్ళనొకళ్ళు లైట్ కొట్టుకుంటాను. వీడెవడరా? నువ్వు బాబా ఏం చేస్తున్నావేడా? ఏం రావు, ఏడకెళ్ళి వచ్చినాను అన్నన పట్టుకుని ఎవడాడని అడుగుతున్నావు? బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. అన్నదాన్ని ఒక్కసారి తొడగొట్టిననుకో ఆ సౌండ్ గా గుండా చేస్తావు బిడ్డ. అయితే ఒకసారి కొట్టమానప్ప. అన్నా ఒక్కసారి తొడగొట్టే గట్లా కదనా, జబర్దస్త్ కొట్టాలనే. ఇంకేమైందిరా బాయ్? ఓ మొత్తం 7. నాకు 5 సెకండ్లు చాలు. నాకు 1 సెకండ్ చాలబ్బా. నేను ఎంత ఎద్దవనో నాకే తెలియదు. నాకు తెలుసు కదప్పా. ఏరా పోలీసులు అన్నినే కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా. వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్లేసి అమ్మేస్తారు. ఏమిరా సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాకా ఫ్రంటా? స్ట్రైటా? నీ భాష ఊర్రా. చోటా షకీలా, అబూ సలీమా, ఓ దావూద్ ఇబ్రహీమా? ఆడేనా ఆడేనా ఆడేనా? మీరేంట్రా కొండ ముచ్చలు? ఏందిరా కొడతంటే కళ్ళు మూసుకుంటావేందిరా? యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏందిరా ఆ పర్సు ఏందిరా? డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్. టచ్ చేయొద్దా? కొన్ని ముట్టుకుంటాను లేపా. ఇందులో ఏముందనరా అంతా పరిచినావు? ఐశ్వర్యరాయి, ₹100. ఈ కాంబినేషన్ ఏందిరా? అన్న ఐసు మీద మనసు పడిండు. నీ కాడ ఈ సెకలు కూడా ఉన్నాయేందిరా? వీడి పేరేందిరా? ప్రిన్స్. ఏ దేశానికి? అది సరే, నువ్వు ప్రిన్స్ అయితే మేమంతా ఏందిరా? నేను ఒక మంత్రిని, మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా? నీ పని ఇప్పుడు కాదు, నైట్ షిఫ్ట్ లో. రేయ్, వీడిని చూస్తే అయితే మ్యాటర్ సీరియస్ లాగా ఉంది. ఎందుకైనా మంచిది మనం అటెల్ దాక్కున్నారా? ఓకే రండి రా. వాళ్ళు ఈ కాలేజీలో వాళ్ళేరనా? సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయిరా? ఇదే ఆఖరు. ఆయన ఎత్తుకుడు వేస్తానా? వాళ్ళు ఎప్పుడో చంపైపోయినరు. ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా, ప్రిన్స్ ఒకసారి కంప్లీట్ అయినాక ఎవ్వడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు. ప్రిన్స్ నే చీట్ చేస్తారా? గాడ్ ఫాదర్ లా బతికినోడిరా డాగ్ ఫాదర్ చేస్తారా? వదలను. వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరీ కట్టేస్తారు. గోరీలు గిట్ట తర్వాత కడదు కానీ ముందు పైసలు పైసలు అడుగుతుంటే సంజయత లేదురా బాయ్. గట్లా చూస్తున్నావు? పైసలు ఏం బే జంప్ అయిదామని చూస్తున్నావా? పైసలు ఇవ్వకుండా పొద్దున్న సిటీ మొత్తం తిప్పినా. పాపం ప్రిన్స్ అంటే అలా బుక్ అయిపోయాడు. ఆ బెలహర్ ఏదో చీట్ చేస్తాడు అనుకుంటా. ఎందుకైనా మంచిది, మన జాతర మనం ఉండాలి. రావురా వాళ్ళకిట్లా సిటీలో కనిపిస్తే టాక్సీతో తొక్కిస్తా బిడ్డ. అయ్యో ప్రిన్స్ రోడ్డు పాలయ్యా. అదిరింది. ప్రతి ఐటమ్ సూపర్. సార్ 5 స్టార్ హోటల్ కూడా వేస్ట్ అండి. మీరు లాస్ట్ వచ్చారు సూపు నిమ్మకేసి అద్దరిపోయింది అనుకోండి. అది సూప్ కాదు బాబు, ఎంగిల్ చేతులు కడుక్కోవడానికి సరిపోతారు. నీకు రారా బయటికి, గుట్టేదానే రా రా రా.
का पट्टे वन डाउन साले गाड़ी को क्यों मारा रे क्यों मारा रे ఏమైందిరా? ఆ గొర్రెడు సర్దార్ గెటప్ లో వచ్చాడు రా. ఎక్కడ? అంటే చూడు. రేయ్ అతనికి ఇతనికి చాలా తేడా ఉంది పద. వీడేంట్రా సర్దార్జీని పట్టుకొని గొర్రెలు కాపరంటాడు. రేయ్ వాడిని ఫేస్ టు ఫేస్ చూసింది నేను రా, నమ్మండి రా నన్ను. రేయ్ కౌంటర్ ప్రూవ్ చేస్తాను చూడండి. రేయ్ రేయ్ రేయ్, सोवर का बाप कर दे बेवकू నాది పట్టుకు లాగుతాను లుచ్చ మరి చంపడా వద్దన్నా కూడా వెళ్ళు. అందరికీ ఎక్కువ. స్పీడ్ ఏంది, బ్రేక్ ఏంది, ఎవడో పోయాడు. ఎవరో తెలిసిన దగ్గర మళ్ళీ ఉన్నాడే. నీ పేరు ప్రిన్స్ కదా? నో మాస్ మాసా? ఓహో, మీ అప్ప పేరు క్లాస్ అప్ప? గాడ్ నోస్ ఐ డోంట్ నో. ఎల్కేజీ అనుకున్నా, యూకేజీ చదివినవే. ఇంతకీ ఏం చేస్తుంటావు అప్ప నువ్వు? తొందరపడి ఏది పడితే అది చేయండి. మేము కూడా నీ క్లాస్ అనప్ప, తొందరపడి ఏది పడితే చెయ్యం. డౌట్ వస్తే అస్సలు వదలం. ఓ పని చెయ్యి. ఏంటి? కత్తి నీ పక్కన ఉండు. దా. ఓకే తప్పుకో. ఆ. దేవరా అలాగే సార్. ఏంటి నొక్కేద్దాం అనుకున్నావా? ఇది కూడా మేము నొక్కింది. అబ్బా ఇప్పుడు ఇది కష్టం కానీ ఇంకో రూట్ చూద్దాం పదరా. కారు పోతుంది. సారీ నా వెహికల్ అనుకున్నాను. ఇట్స్ ఓకే. వెళ్ళిపో వెళ్ళిపో. ఎవరబ్బా మీరు అంత యూత్ఫుల్ గా ఉండారు? ఏడా పోతా ఉండారు? మేము ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్తున్నాం సార్. ఏం ప్రాజెక్టు? ఆలమట్ట పోలవరమా? అమ్మాయి నువ్వు డిఎస్పీ గారు అమ్మాయి కదా? చూసినా ఎట్ట గుర్తుపెట్టినానా? మీకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అంకుల్. థ్యాంక్ యూ. ఇది డిఎస్పీ గారి వెహికల్, దీన్ని వదిలేయండి అబ్బా. అబ్బా భలే సేవ్ చేస్తావు, లేకపోతే మన సీక్రెట్ అంతా బయటపడిపోయేది. నాయనకి నా ప్రమోషన్ గురించి చెప్పమ్మా. ఎవరు ఏమిరా బిడ్డ నకరాలు చేస్తున్నా గొర్రెలు అట్లా దంచున్నావేంది? గొర్రె నడు రోడ్లే గొర్రెలేంట్రా? నీకు పేనుందా? అది తెరవదు కానీ చేతిలో కర్రలు బాగుంటుంది సార్ కొడుతున్నారు. కొట్టొద్దా? వాడు బర్రెలు ఎక్కడి నుండి నన్ను గొర్రె అంటాడేంది? అంత మాత్రం కొడతారా? కొట్టాలన్నా చంపాలనా? ఇజ్జత్ తీకుంటే కారణాల్లో పుట్టినోడిని యాదవ్ శంకర్ యాదవ్. తెలియక చేస్తాడు సార్. ఆగండి సార్, వదిలేయండి సార్ ప్లీజ్. వీళ్ళుండ్రు కాబట్టి బతికిపోయినా, లేకపోతే కైమా కొట్టి డాబా హోటల్ అమ్మేసి ఎన్నో కాదు చెక్కు. ముద్దు వద్దంటే కూడా వెళ్ళావు, దోలు తీరిందా? ఉన్నది గెస్ట్ హౌస్. ఇక్కడ కూర్చుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ గెస్ట్ హౌస్ ముందు నాకు నచ్చాలి. చూసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ. yes 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 అమ్మో దయ్యం దయ్యం. ఓరే దయ్యరా, ఇది దయ్యరా. గెస్ట్ హౌస్ లో దయ్యం. వీడెవడు దెయ్యం అంటున్నాడు? వాడే దెయ్యంలో ఉన్నాడు. ఎక్కడ్రా? ఎక్కడా? ఇద్దరిని చూసా. వాడేంటి నన్ను దెయ్యం దెయ్యం అని పారిపోయాడు? ఏంటోనండి, బయలుదేరిన దగ్గర నుంచి మీలాంటి పర్సనాలిటీని ఎవరిని చూసినా దెయ్యం దెయ్యం అని అరుస్తున్నాడు. మనుషులు పోలిన మనుషులు ఉంటారంటే కూడా వినట్లేదు.
నా పర్సనాలిటీలో లోపం ఏమైనా ఉందా? విన్నానుగా, కాళ్ళు ముందుకే భయపడకు. ఉన్నాయి కదా. ఆరుగురు ఉన్నారు, 6 రూములు కావాలా? 3 రూములు కావాలి. ఓహో, మ్యాటర్ అర్థమైంది. సచిన్ సచిన ఆయన కూడా గెస్ట్ హౌస్ లో దిగాడా? ఇప్పుడు వస్తాడు, ఆటోగ్రాఫ్లు తీసుకుందరు కదా. నిజంగా రేయ్, ఎవరు అడ్డొచ్చినా నేను వదిలిపెట్టాను. నా మాట విని లొంగిపో. ఏయ్ లొంగిపో, ఆగాడు. నా మాట విని లొంగిపో. ఈ పోట ఎరగదీస్తానంతే. నాకంటే హైట్ ఎక్కువని, నాకంటే గ్లామర్ ఎక్కువని పొగరా నిన్ను వదిలిపెట్టనే. ఒరేయ్, ఇంకోపాటేమో. రారా. ఛీ, మంచి మూలలో డిస్టర్బ్ చేస్తాడు. ఉండే వీడా? డైరెక్టింగ్ మ్యాన్ ఏం చేస్తాడు. సార్ మంచి పనిలో ఉంటే మూడో చేస్తున్నారు. డైరెక్ట్ లో ఉన్నావా? సర్లే గాని వీళ్ళని తీసుకెళ్ళి రూములు రండి. చూపి. ఏ సచిన్, వీళ్ళెవరు వేడిగా ఉన్నారు. మా బాస్ నీకు ఫిగరే. ప్రిన్స్ నువ్వా? నేనేరా ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మాకేం తెలియదు ప్రిన్స్, నిన్ను మోసం చేసింది ఆ బిల్లరిగాడే. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ప్రిన్స్. మాకే సంబంధం లేదు ప్రిన్స్. కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకొని మమ్మల్ని వదిలే ప్రిన్స్. ఏంటి ప్రిన్స్ వెతుకుతున్నావు? బ్యాగ్ ఎక్కడరా? ఏ బ్యాగు? బ్రౌన్ కలర్ బ్యాగ్. ఆ బ్యాగా? యా యా అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ? అయినా ఆ బ్యాగ్ నీకెందుకు? ఓ, నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ప్రిన్స్? మాటల్ని తోటల్ని పొదుపుగా వాటం నేర్చుకో. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ చందు రూమ్ లో ఉంది. ఏ ఎవరు నువ్వు? ఏ బాబు, ఎవరు నువ్వు? వాడే ప్రిన్స్. ఏం వెతుకుతున్నాడు? ఇప్పుడు ఎందుకు తర్వాత చెప్తాను. ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు? ఈడోడు ప్రిన్స్ నువ్వా? ఆల్రెడీ షాక్ రియాక్షన్ ఇచ్చేసాను లేరా? ప్రిన్స్ వచ్చిందా బ్యాగ్ కోసం? ఇంతక బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు, మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట. రొమాన్స్ లో కూడా ఫాస్టే. కంగ్రాట్స్ హ్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు. బ్యాగ్ ఇస్తే చాలు. ఏ బ్యాగ్? ఈ బ్యాగేరా? ఓ ఇదే. ప్రిన్స్ నువ్వు మా కోసం ఎంతో సాక్రిఫైస్ చేసావు. నువ్వు మాకు 10 minutes టైం ఇస్తే నువ్వు 10 రూపాయలు డెకరేట్ చేసి ఇవన్నీ తెచ్చుకుంటావు. మన డెకరేషన్ చూసి ప్రిన్స్ గర్ల్ ఫ్రెండ్ అదిరిపోవాలి. ఎవరో భలే తమాషాగా ఉన్నాడే. పేరుకి పర్సనాలిటీకి సంబంధమే లేదు. ఏంటి ప్రిన్స్ నువ్వే డెకరేట్ చేసుకుంటావా? ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్. ఏంటి ప్రిన్స్ మా మీద నమ్మకం లేదా? అయితే ఓపెన్ చేస్తా ఆగు. రేయ్ అందులో ఏముందని రా అంత రియాక్షన్ ఇచ్చావు? ఏదో చూడకుండా చూసినట్టు. అవును, ఇంత డబ్బు మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? ఇప్పుడు అర్థమైందిరా, ఇది ఖచ్చితంగా రాబరీ మనీ. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుతుంది. ఏ మాల్ అయితే మనకెందుకురా? డబ్బు మన చేతికి వచ్చింది. ఎంజాయ్ రా మావా. ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా. బ్యాంకాక్ లో బ్రేక్ఫాస్ట్, లండన్ లో లంచ్, డెట్రాయిట్ లో డిన్నర్. చిన్న రిక్వెస్ట్ రా, మన ప్రాజెక్ట్ వర్క్ మాత్రం ప్యారిస్ లో పెట్టుకుందామే. కాదా, ఈ సీజన్ కి స్విట్జర్లాండ్ కరెక్ట్. చాలా చిల్డ్ గా ఉంటది. ఇది పబ్లిక్ మనీ, దీన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయటమే కరెక్ట్. కాదురా, దీన్ని మనం ఎంజాయ్ చేయడం కరెక్ట్ రా. నీకు తెలియదు, ప్యారిస్ కి వెళ్దాం. ఆ డబ్బు నేను చేయాలో డిసైడ్ చేయవలసింది నేను రా. మీరు ఆ బిల్హర్ గారితో కలిసి చేసిన చీటింగ్ వల్ల ప్రిన్స్ లా బతికి నేను ప్లాట్ఫామ్ గండి అయ్యాను రా. అందుకే తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా. కొడితే సిక్సర్ కొట్టాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట సెంటర్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ కామర్స్ ని రాబరీ చేయాలనుకున్నాను. ఫుల్ సెటప్ తో నేను ఎంటర్ అయ్యేసరికి దరిద్రం ఇంకో టైప్ లో నాకు ఎంటర్ అయింది. ఆల్రెడీ షరీఫ్ అండ్ గ్యాంగ్ రాబరీ చేసి వెళ్ళిపోవటం కనిపించింది. రాబరీ చేద్దామంటే బ్యాంకులో క్యాష్ లేదు, ఫైటింగ్ చేద్దామంటే ఒంట్లో ఓపిక లేదు. కనీసం వాళ్ళు ఆదమర్చున్నప్పుడైనా ఆ బ్యాగ్ కొట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ ని ఫాలో అవుతూ వచ్చాను. చెక్ పోస్ట్ లో ఆ బ్యాగ్ మీ కారులోకి మారటం చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. కమ్ ఆన్, మూవ్ మూవ్ మూవ్. Go inside. Go inside. Go inside. Yeah.
నువ్వు మాసు కదా? నో క్లాస్. ఓహో, పేరు కూడా మార్చుకుంటావా? సర్లే, నీ పేరే లేదా నాకెందుకనే మర్యాదగా ఆ బ్యాగు రివాల్వర్ నాకు ఇచ్చి లింగుపో. ఏంటబ్బా కలుస్తావా ఏంది? నా దారికి ఎవరంటే వచ్చినా బతకరు. నేను అంటున్నానబ్బా, కావాలంటే దండాలు చేసుకో, సెటిల్మెంట్లు చేసుకో, ఇంకా కావాలంటే మా పోలీసు లైన్ ఉంది, అది కూడా కబ్జా చేసుకో, నాకేం ఇబ్బందిలే. అండర్స్టాండింగ్. లేదప్పా, సరెండరింగే. ఆ రివాల్వర్ లేకపోతే నా ఉద్యోగం పోద్దబ్బా. ప్లీజ్ చేయబ్బా, ఇచ్చేయబ్బా. ఓకే, కారు స్టార్ట్ చేసిన తర్వాత విసిరేస్తా. నమ్మచ్చప్ప, లేకుంటే నువ్వు కూడా మా డిఎస్పీ గారు లాగే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మరి ఎవరు మాట అంటావు నువ్వు? ఏయ్! అబ్బా, డౌట్ వచ్చి అడిగానప్ప, అంతే. తప్పుకోండి తప్పుకోండి తప్పుకో. రివాల్వర్ ఉన్నది. ఓయ్, రివాల్వర్ కన్నా ఉద్యోగం ముఖ్యం. ఉద్యోగం కన్నా ప్రాణం ముఖ్యం సార్. ఆడి పైలో పోయాడంటే మన రివాల్వర్ ఎరకొచ్చు. నువ్వు దాక్కున్నా. ఏమబ్బా, నువ్వు కరెక్ట్ గా చూసినా ఆడేనట్టు వెళ్ళింది. ఇటే వెళ్ళాడు సార్. అదే పొట్టిగా స్టైల్ గా ఉంటాడు, పేరు అడిగితే మాస్ అంటాడు, ఆడేనా? కరెక్ట్ సార్. వాడే, వాడి దగ్గర రివాల్వర్ కూడా ఉంది, అందులో బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఆ రివాల్వర్ కోసం అబ్బా ఈ బాట్లో ఆ రివాల్వర్ పోతే పోయింది, ఇంకొక రివాల్వర్ కొనుక్కోవచ్చు. రివాల్వర్ పోతే నా ఉద్యోగం తప్పింది. అప్పుడు ఇదే డ్రెస్ వాచ్మెన్ పెట్టారబ్బా. మీ పర్సనాలిటీకి ఆపోజిట్ అయినా బానే ఉంటుంది. మీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నా మనసులో ఏది ఉంటే అది చెప్పేయాలనిపిస్తుంది. చెప్పి మీరు చాలా గొప్ప ఫిగర్. ఎరా వింటున్నారా సార్? ఫిగర్ అని లేడీస్ కదా అంటారు. ఏ మగోళ్ళ మట్టి మంచి ఫిగర్లు ఉండరా గుంజి? వాళ్ళకంత టేస్ట్ లేదు. నువ్వు చెప్పబ్బా. మీరు కచ్చిలా కచెక్కమండి. ఇదేదో భలే ఉందబ్బా. నువ్వు కంటిన్యూ చేయి. దిగితే కంటిన్యూ చేస్తా. ఎందుకు? వీళ్ళు ఎప్పుడు మీ వెనకాలే ఉంటారా? లేకపోతే నువ్వు సెక్యూరిటీ ఎట్లా? మీరు కొంచెం స్టైల్ మార్చుకోవాలి. ఎట్లా? ఆపితే చెప్తారు. ఆపాను. ఎందుకు ఆపమన్నావు? రండి చూపిస్తాను. ఏంటబ్బా చూపించేది? ఆసరా మీరెక్కడికి? వద్దా? ఎంతమంది ఎందుకు? అవునులే, వీళ్ళందరినీ చూస్తే ఆడు చంపైపోడు. మీరైనా ఉండండి అబ్బా. అలాగే సార్. నేను వెళ్ళి వాడిని బెదిరించో బుచ్చగించో నా తుపాకి నేను తెచ్చుకుంటానులే. వెళ్ళండి. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా? మా ఇంట్లోనే ఉంది కదా జిమ్. అందుకే ఎలా ఉన్నారు. రండి. ఈడేందబ్బా మాస్గా దిగుతానని ఈ అడవిలో తీసుకొచ్చినాడు. వస్తున్నా. ఇదేందబ్బా పాట వస్తుంది, మనిషి కనపడతా లేదు. ఇటుపోయాడు. ఏడున్నావా? నేనే వాడి దొరికిన వాడు పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్. ఆ సంగతి చాటుకెళ్ళిన తర్వాత తెలిసిందా? నీకు ముందే తెలుసునా? వాడేంటో తెలుసుకోవడానికి అక్కడ దాకా వెళ్ళాలా? మిమ్మల్ని ఫిగర్ అన్నప్పుడే తెలిసింది. మరి విషయం ముందు చెప్పాలా? కొన్ని మీరే తెలుసుకుంటే నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటారు కదా అని. ఎంతమంది తిరిగితే అట్లు ఇన్స్పెక్టర్ గుంజిగా ఏం చెప్పాలా? ఎక్కండి ఎక్కడ ఎక్కండి. ఇద్దరు దొరికినట్టే దొరికి మిస్ అయిపోయారు. నా ఉసురు తగులుతారే, ఈ యాక్సిడెంట్ అయిపోయి మీ అవయవాలన్నీ పాడైపోవాలి. ఈ పెద్ద సైట్ అంతా కలిపి మన చీటర్స్ వల్ల మెగా వెంచర్ సార్. చీటర్స్ విల్లానా? అదేంటయ్యా పేరే తేడాగా ఉంది. అబ్బా, అంటే చీటర్స్ అంటే ఆ చీటర్స్ కాదండి, చీతాస్. మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది, మీరు అన్నారు కదా. అది సరే, సిటీ పక్కనే అంటూ 200 కిలోమీటర్లు తీసుకొచ్చాండి. ఈ ఎన్ఆర్ఐ తో చిక్ అయితండి, ఎక్కడో ఉంటారు. ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియవు. ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రేటర్ హైదరాబాదే తెలుసా? ఆ 4 ఎకరాలు ఎవరు కమిటారో తెలుసా? సానియా మిర్జా అండి టెన్నిస్ అకాడమీ పెడుతుందట. మరి నాకు టెన్నిస్ రాదే. ఆవిడే స్వయంగా దగ్గరుండి నేర్పిస్తుందండి. ఆ సైట్ అవుతుందో తెలుసా? పూరీనండి. పూరీనా? ఓకిరి అండి. 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రని లొంగ చుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడు. మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డేట్లు ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబోయే నేపర్ కదా. ఇంకా మీరేం మాట్లాడదు. ఈ అడ్వాన్స్ తీసుకోండి, అగ్రిమెంట్ చేసుకుందాం. నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్ అడ్వాన్స్ లేవు. ఆ సైట్ ఎవరితో తెలుసా? ఎవరిది? అటల్ బిహారీ వాజ్పేయిదా? ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారా? లేదే.
ఎవరండి మీరు? ఇక్కడ స్థలాలు ఏమి ఖాళీగా లేవు, అన్ని అమ్మేశాను. ఏరా గుర్తు పట్టలేదా? పట్టనట్టు నటిస్తున్నావు. సారీ సార్, మీలాంటి పర్సనాలిటీ డ్యూటీ ఫస్ట్ టైం. గుర్తొచ్చిందా? కొంచెం గుర్తొస్తున్నట్టే ఉంది సార్. వస్తున్నట్టుందా? దగ్గర రా. అవునా? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తొచ్చింది. నేను చూసి ఎంతకాలం అయింది. బాగున్నావా ఫ్రెండ్స్? నాకేంట్రా బిగ్ బి తో బ్రేక్ఫాస్ట్, రజనీతో రేసింగ్, ఐస్ తో డాన్స్ చేస్తూ ఇలా ఉన్నాను రా. సారీ ఫ్రెండ్స్, ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మరు, నన్ను క్షమించి వదిలేసాయి. చూడు బ్రదర్, మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి 420 గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నారు. అమ్మో అమ్మో ఎంత మోసం. ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. కొట్టండి. థ్యాంక్ యూ సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు. సారీ, ఈ ప్రిన్సిపల్ పొగడ్తలు నచ్చవు. క్షమించండి, ఆ విషయం ఇప్పుడే తెలిసి. వెళ్ళండి. పదండి అయ్యా పోదాం, మన టైం బాగుంది. ఫ్రెండ్స్, నేను కూడా వెళ్ళొస్తానే. బతుకుంటే బోర్డర్ దాటిళ్ళు. ఈడెవడ్రా బాబు, చిన్నప్పుడు ఆడలేదా ఏంటి? ఎవడి కొత్త జోకరు? Hi, Singaram 5 feet, old student of this college, just newly rejoined. Really? Yeah. లెక్చరర్ ఉంటున్నారు కదా? సచ్చినా అనుకోలేదు. ఏదో సోప్ కంపెనీ సేల్స్ మెన్ అనుకున్నావులే. యూ నాటి గైస్. మా కాలేజీలో అడ్మిట్ అయ్యారు సార్. అడ్మిట్ అయ్యేది హాస్పిటల్లో, జాయిన్ అయ్యేది కాలేజీలో. ఓ సారీ సార్. నో సారీ, నో సార్, మనంతా ఫ్రెండ్లీ అప్రోచ్. నేను సీనియర్ని కాదు, మీరు జూనియర్స్ కాదు. ఫస్ట్ బాగుంది, సెకండ్ దే చాలా దరిద్రంగా ఉంది. ఎనీవే వీఆర్ ఫ్రెండ్స్. అయితే రారా, మళ్ళీ కలిసిపోదాం. రారా, రాదాకా వద్దు. హాయ్ భాయ్ ముద్దు. ఓకే, హాయ్ హాయ్. వావ్, మనలాగే సీనియర్ స్టూడెంట్ లా ఉంది. వావ్, మీ కొట్టుడు చాలా బాగుంది. ఇది ఇంట్రడక్షన్. ముందు ముందు నేనేంటో మీకు బాగా తెలుస్తుంది. ఓకే, ఐ ఆమ్ సింగారం 5 feet, ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. నిషా మల్హోత్రా. మీరు ఏరోబిక్స్ చేస్తుంటారా? మీకెలా తెలుసు? స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా. మీకు కెమిస్ట్రీ కూడా తెలుసా? దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు. వావ్, మీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా. 2 times బాల్ తో ఒలింపిక్స్ కూడా వెళ్ళాను. ఆడడానికా? కాదు, చూడడానికి. బై ఏరోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా? నో రిస్ట్రిక్షన్స్, Yeah. ఎనీ ఏజ్ ఎనీ టైమ్. ఓ, దిస్ ఇస్ మై కార్డ్. కార్డ్ ఏంటి ఇంత తాజాగా ఉంది? ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను. ఓ, మనం లేజర్ గా కలుసుకుందాం. ఏ ఎర్లీగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా? యు నాట్. మీరా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. వాచ్మెన్ అనుకున్నాను. వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా? ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మగతోడు అతనే. డోంట్ వరీ, నేను వచ్చేసాగా. ఇంక మొదలెడదామా? ఏంటది? ఏరోబిక్స్. దానికి తలుపులు వేయడం ఎందుకు? వాచ్మెన్ వస్తాడేమో అని. యు నాట్. యు బ్యూటీ. జస్ట్ జస్ట్ ఏ మినిట్. ఎందుకు? కొట్టుడు ఆపి ఇక ఆట మొదలెడదామా? ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా.
ఓకే 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 3 4 1 అబ్బో 1 ఇది మన వల్ల అవుతుంది. వాట్ హ్యాపెండ్ మిస్టర్ సింగారం? ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు? ఆ స్పీడ్ ఎక్కువైతేను అలా చేస్తేనే థ్రిల్. నాకు మాత్రం భయం. నేను ఉన్నానుగా. వెరీ సింపుల్ సింగారం. యా యా Ah. జస్ట్ లైక్ దిస్. 1 2 3 4 and 1 2 3 4. Okay, let's do it. ఐ విల్ డూ 1 No, not like this. Okay, I'll show you. 1 2 3 4. Now I'm showing you fourth exercise, okay? Let's do it. 1 2 3 4. 1 2 3 4. Mr. Singara, what happened? కమాన్ మై డార్లింగ్. చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో? అవాక్కయ్యవా? Yeah, it's nice. అక్కడ ఎక్కడ ఒకటి కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇక్కడ నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. కమాన్ డార్లింగ్. Just a minute. ఓ యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎక్స్క్యూజ్ మీ. యూజ్ మీ. ఇక్కడ ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోల ఎక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి. నీకు బాగా బలిసింది. ఆ? ఆ, వెళ్ళండి. ఏయ్, జాగ్రత్త. రైట్. ఏంట్రా అలా చూస్తున్నావు? నాకు అది కావాలి. ఏది? అదే అదంటే ఏది? అది ఇదా? అదే రూమ్ కి వెళ్ళకి ఇస్తారులే. ఆ? పిల్లడు కదా. పదండి. వెళ్ళండి. రా, రా. అబ్బో. ఎంత బాగు. రైట్. ముందు చూస్తున్నాడు. ముందు చూసి నడుస్తున్నా. ముందంటే నీ ముందు కదా మా ముందు. నడు. వెళ్ళే. ముందుకు చూడు. ఇప్పటికి ఇంకా నా వయసు సింగరం గాడు రూమ్స్ బాగుంది. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? సరిగ్గా చూసి తాళం తీరా. కప్ప పెద్దది తాళం చెల్లిది. లేట్ అవుతుంది సార్. తాళం చిన్నదైనప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవారు ఎదవా? మీలుంటి వస్తారని తెలియక రండి సార్. నడు. నడు. రండి. నడు. ఏం సార్ రూమ్ బాగుందా? నువ్వెక్కడికి రా, అక్కడ పెట్టి వెళ్ళు. ఉమ్. సార్ ఆ. ఇందుకే మీ డీసెంట్ ఇండీసెంటా? మా దేశం అయితే నీకెందుకు రా? వెళ్ళి అదలకే. ఎదవ క్వశ్చన్స్ నువ్వు వెళ్ళా. ఏం సార్ తోస్తున్నారండి అంత అర్జెంటా? అదలకే. ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్? పాపం చిన్న కుర్రాడే కదా, అతనికి ఏం తెలుసని. తెలియంది తెలుసుకుంటాడు డార్లింగ్. ఈ కాంపిటీషన్ వరల్డ్ లో అలర్ట్ గా ఉండాలి. నువ్వు కూడా అలర్ట్ గా ఉండు. కమా కమా. మేడం మేడం ఎవడా నువ్వు? ఎవరు? మేడం మళ్ళీ ఏంట్రా? తప్పుకో మేడం. ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీకు ఏ హెల్ప్ కావాలని 24 hours ఆన్లైన్ మేడం. ఆన్లైన్. ఆ. ఇంకొక సెకండ్ ఇక్కడ ఉన్నావు అంటే నీకు డెడ్ లైన్ చూపిస్తాను. ఏ. అదలకే. వెళ్ళి అదలవా. అయ్యో, సార్ చూడండి సార్. సార్, మేడం మేడం మేడం. ఏయ్, పెద్ద వేస్ట్ క్యాన్ ఎట్లా ఉన్నాడు. ఏయ్